నామమున అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులపైన శ్రేణువైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుని ప్రభా, మాకు మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ రాకడ కొరకు మేము ఎదురు చూసే భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినిచిన వారికి చూచిన వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మార్కు సువార్త మార్కు అధ్యాయము 12:28 చూద్దామండి. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తక్కిరించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెను. గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీవు పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను నన్నదని ప్రధానమైన ఆజ్ఞ. ఏమిటని శాస్త్రులలో ఒకడు వచ్చి యేసు ప్రభువుని అడుగుచున్నాడు. ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు యేసు ఏమి చెప్పుచున్నాడు? ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయుడైన ప్రభువు, నీ వినుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయుడైన ప్రభు, నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైనను యెహోవాను ప్రేమింపవలెను. అది ఆజ్ఞలలో మొదటిదని చెప్పుచున్నాడు. మనము మన పూర్ణ హృదయంతో ప్రార్థిస్తున్నామా? మన పూర్ణ హృదయమును మనము దేవునికి అర్పించుకునిచున్నామా? మన పూర్ణ బలముతో మనం దేవుని ఇవన్నీ శక్తి, ఇవన్నీ కూడా దేవుడిచ్చినవే, దేవుడి వలన కలిగినవే మనకి. దేవుడు లేకపోతే ఇది సృష్టి లేదు, ఏదీ లేదు కూడా మనకి. అయినా సరే మనం హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తున్నామా? మనము ఎలా స్తుతిస్తున్నాం? ఒక్కసారి ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? మనం మతాలు మారిపోతూ ఉంటాం. ఎందువల్ల ఇందులో తిట్టారనుకో ఇంకో చర్చికి వెళ్ళిపోతాం, ఆ చర్చిలో తిట్టారనుకో ఈ చర్చికి వెళ్ళిపోతాం, ఈ చర్చిలో తిట్టారు కాదు, ఇలా మారుతున్నాము. కానీ దేవునిని ఇలా మారి మనము దూషిస్తున్నామని ఎప్పుడైనా సరే మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? మెయిన్ మన జీవితాలు నిలకడలేని జీవితాలు. అప్పుడు మనం నిలకడగలిగి ఉంటే మన పూర్ణ హృదయము కూడా నిలకడగలిగి ఉంటుంది, మన పూర్ణ శక్తి కూడా, పూర్ణ బలము కూడా కూడా ఉంటుంది మనకి. మన హృదయమే నిలకడ లేనప్పుడు మన పూర్ణ హృదయంతో దేవుని ఎలా స్తుతిస్తాం? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకున్నామా? మన పూర్ణ హృదయంతో స్తుతించమని చెప్పుచున్నాడు దేవుడు. మన పూర్ణ బలముతో స్తుతించమని మన పూర్ణ బలము, మన హృదయమును మనమే స్థిరపరచుకోలేనప్పుడు దేవుడిని ఎలా స్తుతిస్తున్నాము? దేవుడిని ఎలా ఆరాధిస్తున్నాము? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటే ఒక్కసారి అర్థమవుతుంది. మనం ఎప్పుడూ కూడా దేవుని నామకార్థముగా కాదు, హృదయపూర్వకముగా స్తుతించాలి. మనము ఎప్పుడునూ కూడా ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడైనా మన పొరుగు వారిని మనము ప్రేమిస్తున్నామా? మన పూర్ణ బలముతో పూర్ణ శక్తితో దేవుని ఆరాధించమని చెప్పుచున్నాం. అది మనం చేయవలసినది మొదట. అప్పుడు మనం దేవుని రాజ్యంలో చేరతాము, అప్పుడు దేవుని రాజ్యమునకు మనము అర్హులవుతాము. ఇది నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ బలముతో నీవు దేవుడైన యెహోవాని ప్రేమింపవలెను అన్నది ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏంటది? మార్కు సువార్త 31 చూద్దామండి. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను నన్నదని రెండవ ఆజ్ఞ. ఏంటదండి రెండవ ఆజ్ఞ? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని నన్నదని రెండవ ఆజ్ఞ. ఈ ఆజ్ఞ మనం పాటిస్తున్నామా? మన తోటి వారు మంచి చీర కానీ మంచి బట్ట కానీ వేసుకుంటేనే మనము వాచలేము. అలాంటినప్పుడు మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇవన్నీ అర్హతలుంటే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించగలము. ఇవన్నీ అర్హతలుంటే దేవునిని మనము హృదయపూర్వకంగా స్తుతించగలము. అంతేగాని ఇవన్నీ మనము ద్వేషాలు, రాగభావాలు ఇవన్నీ మనం హృదయంలో పెట్టుకుని మనం దేవునిని కూడా స్తుతించలేము. మనం శత్రువుని ప్రేమించలేము. శత్రువుని ప్రేమించమని చెప్పాడు. మన శత్రువుని ప్రేమించడం కాదు కదా, మన సహోదరిని మనమే ప్రేమించలేము. మన సహోదరిని ప్రేమిస్తే ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించగలము. మొదట మనం ఏం చేయాలి? మన సహోదరిని, మన పొరుగు వారిని మనం ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని ఉన్నదే రెండవ ఆజ్ఞ అని చెప్పుచున్నాడు. మనం మొదటి ఆజ్ఞ కానీ రెండవ ఆజ్ఞ కానీ పాటిస్తే దేవుని రాజ్యంలో నిజంగానే మనం ప్రవేశించాలి. తన కోపమే
తన శత్రువు అని ఎలాగనే చెప్పుచున్నారో అలాగే మనము మన శత్రువులను ప్రేమిస్తే కానీ మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. మనం దేవుని ఎడల కాదు కదా, మనుషుల ప్రతి ఒక్కరి ఎడల ఓర్పును, సహనమును, సమాధానమును కలిగి ఉండాలి. అది మానేసి మనం ఏం చేస్తున్నామంటే హెచ్చలకు పోతున్నాము. మనము అంతకంతకు మనము వాడి మాట నేను వినటమేంటి, నేను వాళ్ళని ప్రేమించటమేంటి, వాళ్ళు నన్ను ప్రేమించరు. కానీ ముందు మన నుంచి ప్రేమించడం మొదలు పెడితే అవతల వారు కూడా ప్రేమిస్తారు. ముందు మన నుంచి మనం ఎక్కడి నుంచో వచ్చి ప్రేమించరు, ఎవరో వచ్చి ప్రేమించరు. మన ఇంట్లో వాళ్ళనే కాదు, మన ఇంట్లో వాళ్ళని ఎలాగైతే ప్రేమిస్తున్నామో, మన బిడ్డలను ఎలాగైతే ప్రేమిస్తున్నామో అలాగే మన శత్రువుని కూడా ప్రేమించాలి. మొదట మన శత్రువుని ప్రేమిస్తే తర్వాత దేవుడు మనం ఏమి విత్తుతామో అదే కోస్తామనే వాక్యం ప్రకారంగానే మనం ఎదుటి వారికి ఏమి ఇస్తామో తిరిగి మనకు కూడా అదే వస్తుంది. మనం మొదట ఏమి చేయాలి? పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో దేవుని స్తుతించాలి. రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెననేది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని ఆయనతో చెప్పాను. ఏంటదండి? ఈ రెండిట్ల కంటే ముఖ్యమైనది కూడా ఏ ఆజ్ఞ లేదని 10 ఆజ్ఞలను కానివ్వండి, ఎందులో కానీ బైబిల్ అంతటా చదివినా కూడా పూర్ణ హృదయంతోనే స్తుతించమని, పూర్ణ బలంతో ఆరాధించమని, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలనని కూడా చెప్పుచున్నాడు. మనము మన పొరుగు వారిని ప్రేమించకపోయినా ద్వేషించొద్దు. ఈ రోజు నుంచి అయినా సరే మన శత్రువుని మనం ప్రేమిద్దాం, మన పొరుగు వారిని మనం ప్రేమిద్దాం. ఈ 2 ఆజ్ఞలను పాటిస్తే పరలోక రాజ్యం నిజముగా చేరతాను. ఈ 2 ఆజ్ఞలను కనుక మనం పాటిస్తే పరలోక రాజ్యం మనదే అని చెప్పుచున్నాడు దేవుడు. అలాంటినప్పుడు మనం ఈ ఆజ్ఞలను గైకొందాము. ఎప్పుడును కూడా మన శత్రువుని మనల్ని ప్రేమిద్దాము. నిత్యము కూడా దేవుని స్తుతించేవారుగానే ఉందాం. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వలోకమును సృజించిన మా దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. సర్వశక్తి గల దేవా, నీకు వందనములు నాయన ప్రభా. నాయన నీకు స్తోత్రములు, నీకు వందనములు నాయన ప్రభా. భూమి ఆకాశములను సృజించిన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు యేసయ్యా. నాయన మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి, భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని, మిత్రువులు కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ధనుకులనేమి ప్రభా, మా ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. చిన్నవారు మొదలుకొని 40 వయసులో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి హృదయములు మార్చినాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వెళ్ళుచుండగా వచ్చుచుండగా వారి హృదయములు మార్చి నీ వైపు త్రిప్పమని అడుగుచున్నాను నాయన ప్రభా. బస్సులో వెలుచున్నటువంటి హెలికాప్టర్ ఎవరైతే ఏ వాహనములైతే నడుపుచున్నారో వారు నాయన ప్రభా వారి గృహాలకు సురక్షితంగా చేర్చే భాగ్యం దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. యాక్సిడెంట్ అయ్యన్నారు ప్రభా, వారిని బాగు చేయము నాయన ప్రభా. స్వస్థపరచము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. మాకు తెలిసిన వారు కానీ తెలియని వారిని కానీ ప్రతి ఒక్కరిని ప్రభా మా దేశాలని, మా సంఘాలని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.